ఎర్రబాలెంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య హాజరై మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, నాయుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల కోసం సేవ చేస్తున్నారో అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు స్ఫూర్తితో ఈరోజు ఎండ తీవ్రత దృష్ట్యా రోడ్డున వెళ్ళేటువంటి బాటసారులకు ఒక మజ్జిగ ఇస్తే సేద తీరుతుంది అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సేవలో భాగ్యంగా ఉడతాభక్తిగా మేము కూడా ఎర్రబాలెం గ్రామంలో రామాలయం సెంటర్ నందు లారీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో సురేష్ గారు, చలమశెట్టి ముసలయ్య గారు, అలా బాపనయ్య గారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఎండాకాలం వరకు కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఎండలకి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుని చల్లటి ప్రదేశాల్లో ఉండాలి. నిన్న చూసాం, ఒక రోడ్డు మీద టెస్ట్ చేస్తే 46 డిగ్రీలు ఎండ ఉంటే అదే చెట్ల దగ్గర టెస్ట్ చేస్తే 26 డిగ్రీలు ఉందంటే చెట్ల మధ్యలో ఉంటే ఎంత ఉష్ణోగ్రత తగ్గింది అనేది మనకు నిరూపితమైంది. ఇటువంటి ఉద్దేశాన్ని మనం ఒక దార్శనికతగా చూసి గ్రామాల్లో ఇంటింటికి కూడా మొక్కలు పెంచడం అనేది ఒక విధిగా మనం ఇంట్లో వంట ఎలా అయితే చేస్తున్నామో, పిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నామో అలాగే మొక్కలను కూడా పెంచితే ఈరోజు రాబోయే రోజుల్లో పర్యావరణం కూడా ఇంత ఉధృతంగా, ఎండల తీవ్రత ఇంత ఉధృతంగా ఉండదు. ఏదైనా ప్రజలు సేవ కోసం ప్రభుత్వం ఎలాగుందో అలాగే మొక్కల్ని కూడా మనం కుటుంబంలో భాగంగా పిల్లల్లాగే పెంచుకొని పర్యావరణాన్ని కాపాడాలని ఈ రకంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఇట్లా అలాగే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఎండని కాపాడుకోవడానికి గొడుగులన్నీ, అలాగే ఏవైతే లైట్ కలరు దుస్తుల్ని వేసుకోవాలి, అలాగే కాటన్ దుస్తుల్ని వేసుకొని, అలాగే నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి బోండం నీళ్లు, మజ్జిగ, అలాగే లిక్విడ్స్ ఎక్కువగా తాగుతా, ఎక్కువ ఎండ ఉంటే తడిగుడ్డని ఒంటికి తుడుచుకుంటా ఉండి పిల్లల్ని సంరక్షించుకొని వృద్ధులను కూడా బయటికి తీసుకురాకుండా ప్రజలు కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో రామాలయం సెంటర్ నందు రహదారుల ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ఎండలు తీవ్రమైనటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరి కోరిన వెంటనే మన గ్రామంలోని లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బెల్లం సురేష్, మరి పొలంశెట్టి బాపనయ్య, చలంశెట్టి బాలచంద్రరావు, ముసలయ్య వీరందరూ కూడా వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ యొక్క మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి కూటమి నాయకుల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా అభినందించదగినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలగాలంటే మరి సాధ్యమైనంత వరకు లిక్విడ్ రూపంలో లభించేటువంటి అతి మరి చల్లని మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, అలానే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకొని ఎండ వడదెబ్బ యొక్క తీవ్రత నుంచి ఉపశమనం కలిగే విధంగా బయటపడాలని, ప్రతి ఒక్కరు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎండ తీవ్రత మన ప్రపంచంలో అలానే మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మన గ్రామంలో తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా తక్షణ కర్తవ్యం. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ఒక మొక్క పెంచే విధంగా, మొక్కలు ఎక్కడైతే విరివిగా ఉంటాయో అక్కడ ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని కూడా మనం అధ్యయనాల్లో పరిశీలిస్తూ ఉన్నాము. దయచేసి చెట్లు నరకండి, సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా చెట్లు పెంచండి. ఎండ తీవ్రత నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని, భూమిని రక్షించండి. మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేసిన చలమలశెట్టి ముసలయ్య గారికి, అట్లాగే సురేష్ గారికి, మరికొందరికి లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు చేసినారు. వారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎండ తీవ్రత వల్ల మన రాష్ట్రంలోని ఎండ 40 నుంచి 45 అట్లా వెళ్ళిపోయింది. దానివల్ల ఇక్కడ బాటసారులకు మజ్జిగ ఇవ్వటం చాలా ఆనందదాయకమైన విషయము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి జయసత్య గారికి, ఎర్రబాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన తెలుగుదేశం నాయకులకు, జనసేన, బీజేపీ నాయకులకు, ఎర్రబాలెం గ్రామ ప్రజలకు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే ఈ ఎండల తీవ్రతకి తట్టుకొని నిలబడటానికి మా వంతుగా చిన్న సహాయ సహకారం అందించే విషయంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇది ఈ రోజుతో అయ్యేది కాదు. ప్రతిరోజు కూడా దాదాపు సుమారు 10,000 మందికి
పైనే ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటుగుండా ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అందరికీ తగ్గకుండా, ఎవరికి కాదనకుండా, రాజకీయాలకు కులమతాలకు అతీతంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మా ఎర్రబాలెం గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, అదేవిధంగా మనిషి చనిపోతే వెంటనే మట్టి డబ్బుల కింద 10,000 కావచ్చు, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, పండుగలకి అన్నిటికీ కూడా వారు ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా జేసచ్చి గారు, ఉమా గారు ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం లారీ ఓనర్స్ అందరూ కూడా పిలిచిందే తడవుగా వారు కూడా మేము ఉన్నామని వచ్చి నిలబడి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు.